శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు ఆది శంకరాచార్యులు జగద్గురువు జన్మదినం. ఆయన జన్మదినం సందర్భంగా ఆది గురువు శంకరాచార్య గురించి విపులంగా విశేషాలు తెలుసుకుందాం. ఆది శంకరులు శంకర భగవత్పాదులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. 788 నుంచి 820 మధ్యకాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా. కానీ ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు ఆది శంకరాచార్యులు. హిందూ ధర్మం ఆలోచనలో ప్రధాన ప్రవాహాలను ఏకీకృతం చేసి స్థాపించిన ఘనత ఉన్నప్పటికీ వాచస్పతి మిశ్రా అంతకుముందే ఏకీకృత భావంతో రచనలు చేశాడు. అతని సమకాలికుడు, అతని కంటే పెద్దవాడైన మండనమిత్రుడి రచనలు ప్రాచుర్యం పొందాయి. శంకర చారిత్రక కీర్తి, సాంస్కృతిక ప్రధానం అతని జీవితకాలంపై శతాబ్దాలు గడిచిన తరువాత, ముఖ్యంగా ముస్లిం దండయాత్రల కాలంలో, భారతదేశం వినాశనం సందర్భంలో పెరిగింది. శంకరుల జీవితానికి సంబంధించి వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. అటువంటి చరిత్రలలో కొన్ని శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన ఆది భౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి. 1000 సంవత్సరాల పాటు బౌద్ధ మతం ప్రచారంలోకి వచ్చాక సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించి, సంఘం గురించి చెప్పింది, కానీ దేవుడిని గుర్తించలేదు. బౌద్ధ మత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగారు. సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. ఆర్యమాంబ శివగురులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ శివగురులు త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుడిని పొందారు. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యమాంబ శంకరులకు అదేవిధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శంకరులు బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంధాగ్రాహి. బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాల బ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు అసువుగా కనకధార స్తోత్రాన్ని చెప్పారు. కనకధార స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది. ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్లు తెచ్చుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణా నదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటానని తల్లిని కోరారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని
అతుర సన్యాసం అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది. గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ప్రాతకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా స్పృహలో ఉన్నప్పుడు, స్పృహ లేనప్పుడు నన్ను తలుచుకోగానే నీ వద్దకొస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు. గోవింద భగవత్పాదుల దర్శనం. తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాస మహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవుల నుండి నడిచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా, గోవింద భగవత్పాదులు ఎవరు నువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ అన్నారు, నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేనివాడిని, ఇంద్రియాలు కానీ వేరే చిత్తం కానీ లేనివాడిని. నేను శివుడను, విభజన లేని జ్ఞానసారాన్ని. అటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను గోవింద భగవత్పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. సాక్షాత్తు భూమికి దిగివచ్చిన పరమశివుడే ఈ శంకరులు. శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికి వస్తోంది. గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని 4 మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి పొంగి పొర్లుతూ గోవిందపాదుల తపస్సుకు భంగం కలిగించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువాజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు. వారణాసిలో శంకరులు. గురువాజ్ఞతో శంకరులు వారణాసి చేరుకుని పవిత్ర గంగానదిలో పుణ్య స్నానమాచరించి విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుప రజనును ఆకర్షించినట్లు వేద సూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు. ఒకరోజు మధ్యాహ్న కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంగానది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో 4 శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు, సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం చండాలుడిలోనైనా బ్రాహ్మణుడిలోనైనా ఒకే విధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా లేక లోపలనున్న ఆత్మనా? ఆ విధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది, కానీ అద్వైతం కాదు. ఆ మాటలు విన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే 4 వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే 5 శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈ విధంగా వివరించాడు. వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన 4 వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయాలి. ఆ భాష్యాలు అప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలుమూలలకు శిష్యులను పంపాలి. ఇలా కర్తవ్యాన్ని బోధించి ఆ పనులయ్యాక నన్ను చేరుకుంటావు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి కాశీ నుండి బద్రీకి బయలుదేరారు. బద్రీలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండిత గోష్ఠులతో
పాల్గొంటూ 12 ఏళ్ల వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరీ నుండి కాశీకి తిరిగి వెళ్ళి ఆ భాష్యాలకు సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు గారు సనత్ సుజాతీయం, నృసింహ తపాణి, విష్ణు సహస్రనామ స్తోత్రము, లలిత త్రిశతి మొదలగు వాటికి కూడా భాష్యాలు రాశారు. ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడికొచ్చాడు. శంకరులు రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత ఆ వచ్చింది సాక్షాత్తు వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా వ్యాసుడు సంతోషించి బ్రహ్మసూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు. వేదవ్యాసుడు నిష్క్రమించబోవడం చూసి శంకరులు, నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించమని వ్యాసుని కోరగా వ్యాసుడు, లేదు, అప్పుడే నువ్వు జీవితాన్ని చాలించరాదు, ధర్మ వ్యతిరేకుల అనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది, లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకొని ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్దాయం అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో 8 ఏళ్ళు తోడైంది. పరమశివుని కృపచేత నీకు మరో 16 ఏళ్ళు ఆయుష్ లభించుగాక అని దీవించాడు. శంకరులు బోధించిన తత్వం అద్వైతం, అనగా రెండు కానిది. ఆత్మ బ్రహ్మము, బ్రహ్మమనగా పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. ఇందుకు మౌలికమైన సూత్రాలను శంకరులు ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు నుండి గ్రహించారు. అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని వివేక చూడామణి అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది. బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య, జీవునకు బ్రహ్మమునకు భేదం లేదు. శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూల స్తంభాలు. అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా తత్వమసి అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వారే జీవన్ముక్తులు, మహాత్ములు. శంకరుల మాయావాదాన్ని తీవ్రంగా విమర్శించేవారున్నారు. అయితే బ్రహ్మమొక్కటే సత్యమనే విషయానికి ఫలితంగా సంసారం మిథ్య అనే నిర్ణయానికి రావలసి వస్తుందని అద్వైతవాదులు అంటారు. బౌద్ధం, జైన మతాల ప్రాబల్యం కారణంగా శంకరుల కాలం నాటికి హిందూ మతం క్షీణ దశలో ఉంది. అనేక శాఖలు వారిలో వారు తగువులాడుకుంటుండేవారు. మీమాంస, సాంఖ్యవాదులు దాదాపు దేవుడిని నమ్మరు. చార్వాకులు వేదాలను నిరసించారు. ఆదిశంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను వాదంలో ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించారు. భగవంతుణ్ణి నమ్మేవారినందరినీ షణ్ముత వ్యవస్థలో ఏకీకృతులను చేశారు. వేదాలకు తగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేదాంగాలను ప్రచారం చేశారు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్రనామాలకు భాష్యాలు రాశారు. తరువాత శంకరులను అనుసరించిన వారికి, శంకరులతో విభేదించిన వారికి కూడా ఇవి మౌలిక వాక్య గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం అనే 4 మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి 4 దిక్కుల దీపస్తంభాల్లా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకదార స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు. కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుల ప్రభావం హిందూ మతంపై అనన్యమైనది. స్మార్తులు, సంతులు అతను నెలకొల్పిన సాంప్రదాయాలను ఆచరిస్తారు. దశనామి సంప్రదాయం, షణ్ముత విధానం, పంచాయతన విధానం శంకరులు నెలకొల్పినవే. సంప్రదాయాలతో సరిసమానంగా శంకరులు స్వానుభవానికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యాకరణం, మీమాంస వంటి అధ్యయనాలు వేదాంత విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన రంగాలు. శంకరుల గురించి ఒక ప్రసిద్ధ శ్లోకం: శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరుల తరువాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు హిందూ మతం పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర వహించారు. ఇప్పటికీ ఈ ముగ్గురు ప్రారంభించిన తత్వ, వేదాంత, పూజాది నియమాలు, సంప్రదాయాలలో వేటినో కొన్నింటిని హిందువులలో అధికులు పాటిస్తున్నారు. వీరు ముగ్గురి కృషి వలన వేదాంతానికి సుస్థిరమైన స్థానం ఈనాటికి లభిస్తున్నది. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే సయేవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్యనాయకః. దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడు. శివరహస్యం నుండి చెప్పబడినది. శంకరాచార్యుల గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం.